నూతన్ పుట్టిన తర్వాత మీనాక్షి హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో మీనాక్షి హాస్పిటల్ ముందు సంపూర్ణ తన బిడ్డను తనే మోయాలని అక్కడ ఉన్నటువంటి ఆయా చెప్పడంతో తన బిడ్డను తను మోస్తున్నటువంటి దృశ్యం ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత సంపూర్ణకు దిష్టి చేసి ఇలా ఇంటికి సాగనంపుతున్నటువంటి పరిస్థితి. సంపూర్ణ తనంతగా తను నడుచుకుంటూ వెళ్ళాలని డాక్టర్లు సూచించడంతో సంపూర్ణ నడుచుకుంటూ హాస్పిటల్ బయటికి వస్తున్నటువంటి దృశ్యం. దాదాపు 4 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడం జరిగింది. తన ఇంటికి తన కొడుకును తనే స్వయంగా ఎత్తుకొని పోతేనే హెల్తీగా ఉన్నట్టని డాక్టర్లు అనడంతో నూతన్ని ఇలా మోస్తూ రోడ్డు మీద వరకు నడుచుకుంటూ వచ్చి అడుగులేసినటువంటి పరిస్థితి. ఇగో ఇంటికి ఈసెల్లోని ఇంటికి మొదటిసారిగా నూతన్ తీసుకొచ్చిన పరిస్థితి. అక్కడ నూతన్ అమ్మమ్మ నూతన్ కోసము ఎదురు చూస్తున్న పరిస్థితి. గుట్టకాడి అమ్మమ్మ ఒళ్ళో ఎత్తుకొని నూతన్ని వాళ్ళ అక్కకు చూపిస్తుంది, పెంటమ్మకు. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత న్యూ బార్న్ బేబీ కిట్ నుంచి నూతన్ని బయటికి తీసి తువాలోకి తీసి చాలా సంతోషంగా చూస్తున్నటువంటి దృశ్యం. తర్వాత వాళ్ళ అమ్మమ్మకు పెంటక్కకు ఇలా గుట్టకాడ అమ్మమ్మ పెంటక్క ఒళ్ళోకి ఇవ్వడం జరిగింది. పెంటక్క ఇలా నూతను చూసి చాలా మురుస్తుంది. నూతన్ వాళ్ళ అమ్మమ్మ పెంటమ్మ నూతన్ను చూసి మురుస్తుంది. చిట్టి నూతను అప్పుడే కళ్ళు తెరుస్తున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత. ఇక వాళ్ళ నూతన అమ్మమ్మకైతే ఇక సంతోషానికి అవధులు లేకుండా అయిపోయినాయి. చాలా సంతోషపడుతుంది నూతన్ను చూసి. పెళ్ళైన 15 సంవత్సరాల తర్వాత ఇలా నూతన్ పుట్టడం అనేది చాలా సంతోషపడుతుంది. వాళ్ళ అమ్మమ్మ నూతన అమ్మమ్మ ఒళ్ళోకి తీసుకొని జోలపాట పాడుతుంది. ఇంట్లో అందరు సంతోషపడుతున్నారు. ఇగో నూతన్ పుట్టిన తర్వాత ఫస్ట్ టైం తానం వాళ్ళ గుట్టకాడ అమ్మమ్మ చేయించింది. గుట్టకాడమ్మమ్మ స్నానం చేయించిన తర్వాత ఇక తన తల్లి ఒళ్ళో సేద తీరుతున్న నూతన్ను వాళ్ళ అమ్మమ్మ ఇలా దగ్గరుండి చూస్తున్నది. వాళ్ళ అమ్మమ్మ మరియు సంపూర్ణ వాళ్ళ అమ్మ నూతన్ను ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయించిన తర్వాత ఎత్తుకోవడం జరిగింది. ఇట్లా ఇల్లంతా చాలా సంతోషంగా ఆ రోజు గడిపారు.